అమెరికా ఈజ్ బేసికల్ అండ్ ఇమిగ్రేషన్ బేస్డ్ ఎకానమీ. అక్కడంతా కూడా ఆర్థిక వ్యవస్థ కానీ సొసైటీ కానీ మొత్తం ఇమిగ్రెంట్స్. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారనమాట, బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేస్తూ. అసలు అమెరికాలో పుడితే చాలా, ఎవరైనా సరే అమెరికాకు వచ్చి పిల్లల్ని డెలివరీ చేస్తే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది ఆయన క్వశ్చన్ అనమాట. ఆయన దృష్టిలో అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రివిలేజ్. మనకి లేడీస్ కూడా పుట్టింటికి వెళ్తారు డెలివరీ టైంలో, కానీ అమెరికాలో ఫ్యామిలీస్ మనోళ్ళు కూడా అక్కడే పిల్లలు కంటారు. అవసరమైతే వాళ్ళ పుట్టింటి వాళ్ళని అందరినీ అక్కడ పిలుచుకుంటారనమాట. కారణం అమెరికన్ సిటిజన్షిప్ వస్తే అదొక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ ఎందుకు ఇవ్వాలి అని, అంటే ఎవరు బట్టి వాళ్ళు అమెరికాలో పుడితే వాళ్ళు కాదని ట్రంప్ అంటారు. పంపిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి బేడీలేసి మిలిటరీ ఫ్లైట్లలో పంపించడం, కొంత మెతకగా కూడా వ్యవహరించడం లేదు, మరీ ఇంత దారుణంగా పంపించడం లేదు. అసలు వాళ్ళు ఇంచి కూడా ఫ్లైట్ లో మోవడానికి ప్లేస్ ఇది లేదు, కాళ్ళు చేతులు కట్టేసి మంచినీళ్ళు లేవు, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు, అంత హీనంగా తీసుకుంటున్నారు. అంటే మేము ఇలా ట్రీట్ చేస్తాం ఇల్లీగల్ గా మా కంట్రీకి వస్తే, అంటే అంత హీనంగా మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ చూస్తున్నారనమాట. దీనికి కారణం ఏంటంటే మీరు మా దేశానికి రావద్దు. దీన్ని ఇండియా కూడా ఖండించలేకపోయింది. ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ఆయన ఒక మాట అంటారనమాట, అమెరికా చేసిన తప్పేమని మేము అనిపించట్లేదు, ఎందుకంటే ఇల్లీగల్ గా వెళ్ళారు, వాళ్ళు పంపించే ముందు మనం తిరిగి వచ్చారు. ఇదే కాంటెక్స్ట్ అనమాట. ఇప్పుడు పోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి, లేదంటే అక్కడ మేము సెటిల్ అవ్వాలి అనేటువంటి ఇండియన్స్ కి ఏం చెప్తారు మీరు? దిస్ ఇస్ అ గోల్డెన్ ఎరా ఫర్ ఇండియా. మనము వికసిత్ భారత్ వైపు అడుగులేస్తాం. ఇండియా విశ్వగురువుగా మారుతుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేయడం కావచ్చు, లేదంటే అక్రమంగా వలస ఉన్నారు ఇక్కడ అని ఆ దేశం నుంచి పంపించడం కావచ్చు. ఇప్పుడు తాజాగా పెద్దన్న అని అనుకుంటాం మనం, ఎప్పుడు కూడా అమెరికాను పెద్దన్నతో పోలుస్తాం. ఇప్పుడు పెద్దన్న తరహాలోనే మిగతా దేశాలు కూడా చేస్తే భారతీయుల పరిస్థితి ఏంటి? అనేక అంశాల మీద మాట్లాడేందుకు మనతో బాలలత మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ముందుగా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. కానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేసిర్రు, ఆల్రెడీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు సిగ్నేచర్ చేసిరు. కానీ కొన్ని స్టేట్స్, అమెరికాలోనే ఉన్న కొన్ని స్టేట్స్ కోర్టుకు పోయినాయి కదా, ఇది ఎట్లా ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్? డొనాల్డ్ ట్రంప్ అసలు అమెరికాలో పుడితే చాలా, అమెరికాలో సిటిజన్షిప్ ఇవ్వచ్చా అని చెప్పి ఇప్పుడే కాదు, ట్రంప్ 1.0 ఇంతకుముందు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ వ్యతిరేకంగా మాట్లాడారు. ఎవరంటే వాళ్ళు అమెరికాకు వచ్చేసి పిల్లలు కనేస్తే ఆటోమేటిక్గా పిల్లలు యాంకర్ బేబీస్ అవుతారనమాట. అంటే భవిష్యత్తులో వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్సీకి కానీ వీటికి హక్కుదారులుగా చేస్తారనమాట. సో ఓవరాల్గా ఎవరైనా సరే అమెరికాకు వచ్చి పిల్లల్ని డెలివరీ చేస్తే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేది ఆయన క్వశ్చన్ అనమాట. ముఖ్యంగా ఆయన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కొంతమంది టూరిస్టులు వస్తుంటారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి డెలివరీస్ అక్కడ చేస్తే చాలా ఇబ్బంది కదా. అంటే ఆయన దృష్టిలో అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ ఎందుకు ఇవ్వాలి అని. అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది అమెరికాలో ఆర్టికల్, అంటే అమెరికాలో రాజ్యాంగంలో, అమెరికన్ రాజ్యాంగంలో 14th అమెండ్మెంట్ ద్వారా స్టార్ట్ అయిందనమాట. 1868లో అప్పట్లో ఎవరైతే పర్సన్స్ ఆఫ్ కలర్ ఉన్నారో, అంటే నల్ల జాతీయులు ఉన్నారో, వాళ్ళకి సంబంధించి సమాన హక్కుల కోసం బర్త్ రైట్ సిటిజన్షిప్ స్టార్ట్ అయింది. అయితే దాన్ని తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారంట ట్రంప్ అనమాట. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కాదు, అమెరికన్ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్లోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అంటే అమెరికా చట్ట పరిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎవరు పడితే వాళ్ళు అమెరికాలో పుడితే వాళ్ళు కాదని ట్రంప్ అంటారు. సో దానికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారనమాట, బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేస్తూ. అయితే డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా కన్జర్వేటివ్ ఉంటారు, అంటే అమెరికన్ కల్చర్, అమెరికన్ రేస్ ఇలా ఆలోచిస్తారనమాట. అయితే డెమోక్రాట్స్ పరిపాలిస్తున్న స్టేట్స్లో మాత్రం దీన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని స్టేట్స్ కొన్ని కోర్టుకి వెళ్ళాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇట్ ఈజ్ సబ్ జ్యూడిస్ అంటాం, అంటే కోర్టులో ఉంది, దీనికి సంబంధించి నిర్ణయం టైం పడుతుంది. కానీ కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తున్నాయి. అందుకని ఎవరన్నా పిల్లల్ని కనాలంటే ఇప్పుడు చాలా వరకు సిజేరియన్ చేసేసుకుని వెంటనే పిల్లల్ని కనేస్తున్నారు అమెరికాలో. ఎందుకంటే సిజేరియన్ బేబీ స్టార్ట్ అయిపోయింది. సిజేరియన్స్ అంటే 7వ నెలలో 8వ నెలలో కూడా పిల్లలు అమెరికాలో పుట్టాలి అనే దాంతో ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్స్ అన్ని రాష్ట్రాల ఇంప్లిమెంటేషన్లు వచ్చేలోపే పిల్లల్ని కనేయాలని చెప్పి సిజేరియన్ రష్ జరుగుతుంది అమెరికాలో ఇప్పుడు. సో దాంతో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇష్యూ చాలా పెద్ద చర్చ అవుతుంది. చాలామంది కూడా మీరు గమనిస్తే మనకి లేడీస్ కూడా పుట్టింటికి వెళ్తారు డెలివరీ టైంలో, కానీ అమెరికాలో ఫ్యామిలీస్ మనోళ్ళు కూడా అక్కడే పిల్లలు కంటారు. అవసరమైతే వాళ్ళ పుట్టింటి వాళ్ళని అందరినీ అక్కడ పిలుచుకుంటారనమాట. కారణం అమెరికన్ సిటిజన్షిప్ వస్తే అదొక ప్రివిలేజ్. అంటే అమెరికన్ సిటిజన్షిప్ని మనం ఒక ప్రివిలేజ్గా చూస్తాం కదా, ప్రధానంగా అదే అంశం అనమాట. అంటే ఆ మాటకు వస్తే మామూలుగా ఏమంటారంటే అమెరికాలో అక్కడున్న చాలా మంది జనాభా, ఇన్ఫ్యాక్ట్ బర్త్ రేట్ కూడా వాళ్ళకి చాలా తక్కువ, అక్కడున్న చాలా మంది జనాభా కూడా బయట దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే, ఆ దేశం అంతా డెవలప్ కావడానికి కానీ జనాభా ఎక్కువ ఉండడానికి కానీ. అట్లాంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు
కొత్తగా వచ్చి ఈ రూల్స్తో దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుందా? అమెరికా ఈజ్ బేసికల్ అండ్ ఇమిగ్రేషన్ బేస్డ్ ఎకానమీ. అక్కడంతా కూడా ఆర్థిక వ్యవస్థ కానీ సొసైటీ కానీ మొత్తం ఇమిగ్రెంట్సే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇమిగ్రెంట్స్ కావాలి? దే వాంట్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి. ఎవరైతే అమెరికాని ఎన్రిచ్ చేస్తారో, ఎవరైతే అమెరికన్ టాప్లో తీసుకుంటారో, ఇవి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది తెలియని అంశం ఏంటంటే అమెరికాలో స్పెషల్ వీసా ఒకటి ఉంది, ఐన్స్టీన్ వీసా అని. ఎవరైతే టాప్ నాచ్ పీపుల్ ఉంటారో, టాప్ అవార్డ్స్ వస్తాయో, పెద్ద పెద్ద అవార్డ్స్ కానీ, లేదా టాప్ అచీవర్స్ ఉంటారు, స్పోర్ట్స్లో నువ్వు టాప్ అచీవర్, లేకపోతే పలానా స్కిల్లో నువ్వు టాప్ అచీవర్, నీకు ఈజీగా అమెరికా వీసా వచ్చేస్తుంది. అదే ఐన్స్టీన్ వీసా అనమాట. అలాంటి వాళ్ళని అమెరికా పోగొట్టుకోదు. ఎవరైతే అమెరికాకి బర్డనో, అమెరికాకి లయబిలిటీయో, అమెరికా నుంచి వాళ్ళు లాభం పొందాం అనుకుంటారో వాళ్ళని దూరం జరపాలని ట్రై చేస్తుంది. అమెరికాకి వచ్చి అమెరికాకి లాభం చేకూరిస్తే అసలు అమెరికా ఎకానమీ స్కిల్ మ్యాన్ పవర్ మీద నడుస్తుంది. సో అలాంటప్పుడు అమెరికా పూర్తిగా ఇమిగ్రేషన్స్కి వ్యతిరేకం కాదు, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్కి వ్యతిరేకం అనమాట. అక్రమ వలసలకి వ్యతిరేకం అని చెప్పొచ్చు. అంటే పంపిస్తున్నప్పుడు కూడా వాళ్ళని మరియు మెక్సికన్స్ని ట్రీట్ చేసినలాగానో, వాళ్ళకి బేడీలేసి మిలిటరీ ఫ్లైట్లలో పంపించడం, ఇదంతా అంటే ఇండియాకి అమెరికాకి కొంత ఫ్రెండ్షిప్ ఉంది అనేటువంటిది ఉంది కదా, కొంత మెతకగా కూడా వ్యవహరించడం లేదు, మరీ ఇంత దారుణంగా పంపించడం మీద ఒక చర్చ జరుగుతుంది కదా. 2 అంశాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో మనం చర్చించలేం. 2 things ఆర్ నాన్ నెగోషియబుల్. వన్ ఈజ్ ఇమిగ్రేషన్స్, పర్టికులర్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్. సెకండ్ ఈజ్ ట్రేడ్ అండ్ టారిఫ్స్, వాణిజ్యం, పన్నులు, ఇవన్నీ ఇవ్వడం అనమాట. ఈ 2 అంశాల్లో భూమి మీద ఇండియా కాదు ఎవరైనా సరే ఆయన ఒప్పుకోడు. సో ఆ విషయంలో ఆయన స్టాండ్ చాలా క్రిస్టల్ క్లియర్ అనమాట. ఇండియన్స్కే కాదు, వెనిజులాకి, గ్యూటామెలా, పెరు, బ్రెజిల్, కొలంబియా, ఇలా చాలా దేశాలకైనా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లో అక్రమ వలసదారులను పంపించేస్తున్నారు. అసలు వాళ్ళు ఇంచి కూడా ఫ్లైట్లో మోవడానికి ప్లేస్ ఇది లేదు. కాళ్ళు చేతులు కట్టేసి, వాష్రూమ్ లేవు, వాటర్ లేవు, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్కి వెళ్ళడానికి లేదు, అంత హీనంగా తీసుకుంటున్నారు. అంటే మేము ఇలా ట్రీట్ చేస్తాం ఇల్లీగల్గా మా కంట్రీకి వస్తే. అండ్ అక్కడ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎందుకు వాడుతున్నారు తెలుసా? మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఇది మేము సెక్యూరిటీ రీజన్ చూస్తున్నాం, మా భద్రత ఇది కాబట్టి ఒక సింబాలిజం. ఇండియా ఈజ్ ద ఫార్టెస్ట్ ఫ్లైట్ ఫర్ అమెరికన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ టు డిపోర్ట్. అంటే అమెరికన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఇలా అక్రమ వలసదారులను పంపించిన అతి సుదూర ప్రయాణం ఇండియా. మొన్న వచ్చిన అమృత్సర్లో ఆగిన ఫ్లైట్ అనమాట ఆ C-17 ఎయిర్ క్రాఫ్ట్ అది. సో ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్లో కూడా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా మిలిటరీ కాపులతో పంపిస్తున్నారు, కాళ్ళు చేతులు కట్టేసి. అంటే అంత హీనంగా హ్యూమన్ రైట్స్కి వయోలేషన్ చేస్తూ, మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ చూస్తున్నారనమాట. దీనికి కారణం ఏంటంటే మీరు మా దేశానికి రావద్దు, అక్రమంగా అసలు రావద్దు, అన్డాక్యుమెంటెడ్ సిటిజన్స్. దీన్ని ఇండియా కూడా ఖండించలేకపోయింది. ఈవెన్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ఆయన ఒక మాట అంటారనమాట, అమెరికా చేసిన తప్పేమని మేము అనిపించట్లేదు, ఎందుకంటే ఇల్లీగల్గా వెళ్ళారు, డాక్యుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర, డిగ్నిఫైడ్గా తిరిగి వచ్చేయాలి, వాళ్ళు పంపించే ముందే మనం తిరిగి వచ్చేయాలి. ఇదే కాంటెక్స్ట్ అనమాట. కానీ వీసాలతోని పోయిన వాళ్ళు కూడా అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసే వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. అవునండి. వాళ్ళు ప్రాపర్గా వీసాతో వెళ్ళిన వాళ్ళే కదా, అంటే ఇల్లీగల్ అంటే F1 ద్వారా, అంటే ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తారో వాళ్ళు యూనివర్సిటీ లోపల ఆన్ క్యాంపస్ జాబ్స్ 20 hours చేసుకోవచ్చు పర్ వీక్. ఇంతకుముందు వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళిపోయి పని చేసుకునేవాళ్ళు. ఆ పని చేసుకోవడంలో కూడా ఇంకా కొన్ని డాలర్స్ సంపాదించుకునేవాళ్ళు అనమాట. దానివల్ల వాళ్ళు అంటే కొంత పార్ట్ పేమెంట్ ఫీజు చేసుకోవడం కానీ, లేదా వాళ్ళ మెయింటెనెన్స్ కానీ పనికొచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆఫ్ క్యాంపస్ జాబ్స్ వాళ్ళకి రావట్లేదు, ఇవ్వట్లా. ఒకటి, అమెరికన్ ఎకానమీ ఓవరాల్గా స్లంప్ ఉంది. 2, స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఫెడరల్ ఏజెన్సీస్ వీళ్ళని గమనిస్తున్నాయి అనమాట. సో ఉద్యోగాలు బయట రావట్లేదు. ట్రంప్ రాకముందు నుంచే ఈ ట్రెండ్ ఉంది. హేడేస్ అయిపోయాయి అమెరికాలో. మంచి రోజులు అంటే 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి బాగా డాలర్స్ సంపాదించి ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ఉద్యోగం దొరకడమే కష్టం అవుతుంది, పార్ట్ టైం జాబ్ కూడా కష్టం అవుతుంది. ఇంకా ఎంత బాధాకరం అంటే వీళ్ళు తెలుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మాకు వంట చేసే పని ఇవ్వండి, ఇల్లు క్లీన్ చేసే పని ఇవ్వండి, అక్కడ పేరెంట్స్ కూడా చెప్పకుండా ఇట్లాంటి చిన్న పనులు కూడా చేస్తున్నారు. డబ్బులు లేవు చేతిలో, వాళ్ళు ఫుడ్ తినడానికి కూడా డబ్బులు లేవు, ఆకలేసి అన్నం తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు చాలామంది తెలుగు విద్యార్థులు. ఎవరైతే ఇంట్లో వెల్ ఆఫ్ ఉన్నారో, అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ సిస్టమ్ అందుద్దో, ఫినాన్షియల్ ఎయిడ్ కానీ, పేరెంట్స్ డబ్బులు పంపించగలరో, లేదా అక్కడ స్కాలర్షిప్స్ కానీ, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి, హార్వర్డ్ కానీ, కొలంబియా యూనివర్సిటీ కానీ, MIT కానీ, అలాంటి యూనివర్సిటీస్లో స్కాలర్షిప్స్ తెచ్చుకుని కోట్ల ఫీజు ఉంటుంది. అలాంటి పెద్ద యూనివర్సిటీస్, చిన్న యూనివర్సిటీస్ అయితే 50-60 lakhs ఉంటుంది. దానిలో చాలామంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏమనుకుంటారంటే మన పిల్లలు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. ఇక్కడ భారీగా బ్యాంక్ లోన్ తీసుకుని పంపిస్తారనమాట.
ఈ పిల్లలు తిరిగి ఉద్యోగాలు తెచ్చుకుని బ్యాంక్ లోన్స్ తీర్చే శక్తి కూడా ఇప్పుడు లేదు. బ్యాంక్ లోన్స్కి డబ్బులు కట్టలేకపోగా అక్కడ మెయింటెనెన్స్ లేదు, జాబ్స్ లేవు. దీంతో వాళ్ళ పరిస్థితి అనేది గందరగోళంగా మారిపోయింది. చాలామంది రీసెంట్గా కూడా తెలంగాణకు చెందిన ఒక అబ్బాయి పాస్పోర్ట్ కాన్ఫిస్కేట్ చేసుకోగానే అబ్బాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడంట, సూసైడ్ చేసుకున్నాడు. లాస్ట్ వీక్ ఒక అబ్బాయి, తెలుగు అబ్బాయి, తెలంగాణకు చెందిన అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనమాట. ప్రెషర్ తట్టుకోలేక, ఈ జాబ్స్ ప్రెషర్తో పిల్లలు సూసైడ్స్ కూడా స్టార్ట్ చేశారు అక్కడ. యూజువల్గా మీరు ఇందాక అన్నట్టే మామూలుగా 2 టైప్స్ ఆఫ్ వాళ్ళు పోతారు. యూజువల్గా ఏంటి అంటే కొంతమంది అక్కడ మాత్రమే అంటే అక్కడ మాత్రమే చదువుకునే డిగ్రీలు ఉంటాయి. కొన్ని అమెరికాలో ఈ స్పెషలైజేషన్ దీనికోసం అని పోయే పిల్లలు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే అక్కడికి పోయి అది అమెరికాలో చదివినాము, మనం అక్కడే ఉండి ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకొని దాని తర్వాత అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని సరే పిల్లలు పుడితే అఫీషియల్గా వాళ్ళకి వచ్చేస్తుంది కదా, మేము ఇక్కడ సిటిజన్స్ అయిపోతాము అని పోయే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల ఇద్దరికి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఏముండదా అండి? ఇప్పుడు ప్రస్తుతం అయితే అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోవాలి, అమెరికాలో ఆ డాలర్ డ్రీమ్స్ ఉండాలి, ఆ ట్రెండ్ తగ్గిపోద్ది. వచ్చే 10 సంవత్సరాలు అంటే మన తరం ఇంకా చూడదు. అది పాత రోజుల్లో అమెరికా ఆ గ్లామర్, ఆ డాలర్ డ్రీమ్స్ తరం చూడదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి కన్జర్వేటివ్ అంటే రిపబ్లికన్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వచ్చే 4 సంవత్సరాలు కూడా అదే కన్జర్వేటివ్ మోడ్లో వెళ్తుంది. రెండోది, ఎవరైతే ఎక్సెప్షనల్ స్కిల్స్ ఉంటాయో అంటే ఇక వీళ్ళు తప్పనిసరి ప్రొఫెషనల్ స్కిల్స్లో టాప్ ఉంటారో వాళ్ళకి అమెరికా కావాలి. అండ్ అమెరికా కూడా వాళ్ళు కావాలి. డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళకి కావాలి. H1B వీసాస్ ఇస్తారు, కానీ ఎవరికి ఇస్తారు? ఎక్సెప్షనల్లీ గుడ్ ప్రొఫెషనల్స్కి. వీసాస్ తగ్గించరు, ఎందుకంటే వాళ్ళకి ఇండియన్సే ఎక్కువ మంది వాళ్ళు H1B అప్లై చేసేది కూడా. F1 కూడా అంతే. మొత్తం ప్రపంచం మొత్తంలో 13 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ అవుతుంటే అమెరికాలో 3.3 lakhs అవుతున్నారు. ఇండియన్ స్టూడెంట్స్ అది హైయెస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ ఇన్ అమెరికా. తర్వాత చైనీస్, తర్వాత ఫిలిప్పైన్స్, ఇలా రకరకాల దేశాల్లో వెళ్తారు. మెక్సికన్స్ వీళ్ళందరూ ఉంటారు. ఫస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ టాప్ అనమాట. వీళ్ళు లేకపోతే అక్రమంగా పోయిన వాళ్ళు కూడా మెక్సికన్స్ తర్వాత ఇండియన్స్. అవును, అంటే వీళ్ళు లేకుండా అమెరికన్ యూనివర్సిటీస్ కూడా నడవు, ముఖ్యంగా అమెరికాలో చిన్న యూనివర్సిటీస్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మన స్టూడెంట్స్ అమెరికాలో ఏ యూనివర్సిటీ అని చూసుకోవట్లేదు, అమెరికాకి వెళ్ళామో లేదా చూసుకుంటున్నారు. చాలా అక్కడ కూడా ఫేక్ యూనివర్సిటీస్, అక్కడ కూడా లో స్టాండర్డ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా ఈ ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు మన పిల్లలు. ఇప్పుడు ట్రంప్ గతంలో మన దగ్గరికి వచ్చిండు, మేరే బడాయి బాయి అని మోడీ చాలాసార్లు సంబోధించిండు, అంతా చేసిరు. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే కొంత అంత స్నేహపూర్వక వాతావరణం అయితే ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు మోడీ వెళ్తున్నాడు కదా, కొంచెం ఏమన్నా చేంజ్. చూడండి, దెర్ ఆర్ నో ఫ్రెండ్స్ ఆఫ్ ఎనిమీస్ టు అమెరికా. అమెరికాకి మిత్రులు కానీ శత్రువులు కానీ ఎవరు ఉండరు. అమెరికాకు ఓన్లీ ప్రయోజనాలు ఉంటాయి, ఓన్లీ ఇంట్రెస్ట్ టు అమెరికా. అమెరికాకి ఎప్పుడైనా మీరు గమనించండి, అమెరికన్ ఫారెన్ పాలసీలో అమెరికాకి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. వాళ్ళకి అమెరికన్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ ఇంట్రెస్ట్ సర్వైవ్ అవుతున్నారు, వాళ్ళ ప్రయోజనం. ట్రంప్ విషయంలో 2 ప్రయోజనాలు, ఒకటి ట్రేడ్ అండ్ టారిఫ్, ఇంకోటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఈ రెండింటి విషయంలో ట్రంప్ని ఎవరు టచ్ చేయకూడదు. ఇప్పుడు ట్రంప్ లాగే అమెరికా బిహేవ్ చేస్తున్నలాగే మేము చేస్తాము అని యూకే అంటుంది. ఇండియన్ రెస్టారెంట్స్ మీద కూడా పడ్డారు, ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ ఉండేది అక్కడే పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాం. ఇంకొకటి సేమ్ యూకే కూడా మేము కూడా యూఎస్ పద్ధతిని ఫాలో అవుతాము అని చెప్తున్నారు, చూస్తున్నాం కూడా మనం. ఇట్లా అంటే అమెరికాలానే యూకేలో కూడా పరిస్థితి ఉంటే అసలు ఇండియన్స్ ఎక్కడికి పోవాలి? యూజువల్గా చాలా మందికి అబ్రాడ్లో చదువుకోవడము, విదేశాలలో ఉండడము, స్థిరపడడము వీళ్ళకు ఒక డ్రీమ్. కానీ ఇప్పుడు అమెరికాలానే యూకే కూడా బిహేవ్ చేస్తుంది. అసలు యూకేలో ప్రస్తుతం ప్రభుత్వం లేబర్ పార్టీ, కియర్ స్టార్మర్ గవర్నమెంట్ అనమాట. ఆయన ప్రైమ్ మినిస్టర్ యూకేలో. ఇంతకుముందు రిషి సునాక్ గారి టైంలోనే లాస్ట్ ఇయర్ రువాండాతో యూకే ఒక డీల్ చేసుకుంది. ఆ డీల్ ఏంటంటే, ఎవరైతే యూకేలో అక్రమంగా వస్తారో వాళ్ళకి రువాండాకి డబ్బులు పే చేసి రువాండా వాళ్ళకి హౌసింగ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చి రువాండాకి పంపిద్దామన్న డీల్ లాస్ట్ గవర్నమెంట్ కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూకేలో వచ్చేసింది. కానీ ఆ డీల్ ఆపేసి బార్డర్ సెక్యూరిటీని కొత్తగా తీసుకొచ్చింది కొత్త ప్రభుత్వం. జనరల్గా లేబర్ పార్టీ, బ్రిటన్లో లేబర్ పార్టీ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే ఇమిగ్రెంట్స్ రానియటం అలా ఉంటుంది. కన్జర్వేటివ్ పార్టీ కాదు, అది లేబర్ పార్టీ అనమాట. కానీ థింగ్ ఏంటంటే, ఈసారి లేబర్ పార్టీ కూడా నిన్న మొన్న చాలా స్ట్రాంగ్గా అక్కడ ఈ యాంటీ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సడన్గా ఇండియన్స్ ఎక్కువ మంది పనిచేసే రెస్టారెంట్స్, హోటల్స్ చాలా చోట్ల రైడ్స్ చేశారు, సడన్ ఇన్స్పెక్షన్స్ చేశారు. దాదాపు 800 ప్లేసెస్లో ఇన్స్పెక్షన్స్ చేశారు. మోర్ దాన్ 600 ఇండియన్స్ని అరెస్ట్ చేశారు అక్కడ. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. మన ఇండియన్స్ చాలామంది లండన్కి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తారు, యూకేకి వెళ్ళి చదువుకుంటూ చాలామంది పార్ట్ టైం జాబ్స్లో ఉంటారు. అక్కడ కూడా జాబ్స్ 2-3 years నుంచి లండన్లో పార్ట్ టైం జాబ్స్ లేక వేరే అంటే యూరోప్లోనే కొన్ని పేద దేశాలు ఉన్నాయి, యూరోప్లో తక్కువ అంటే డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ హంగేరీ ఇలాంటి దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్,
నైట్ 6-7 అయిన తర్వాత లండన్ స్ట్రీట్స్లో భయం బయలుదేరింది. అది చాలామంది తెలియదు. ఎందుకంటే డబ్బులు లేవు, ఆకలి, ఏదో ఒకటి చేయాలి. అందుకని వాళ్ళు కూడా ఇలా పనులు మొదలెట్టారు. దాంతో అక్కడ కూడా ఏమైందంటే ఎక్సెసివ్ స్పెండింగ్. అసలు బ్రెగ్జిట్ అని మీరు వినే ఉంటారు. 2016లో 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయింది. దాన్నే బ్రెగ్జిట్ అంటాం. బ్రెగ్జిట్ అవ్వటానికి, జనం బ్రెగ్జిట్కి ఫేవర్గా ఓటేయడానికి ప్రధానమైన కారణం ఇమిగ్రేషన్స్. మన దేశానికి వేరే వాళ్ళు వచ్చేస్తున్నారు, మన సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అని వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు అని చెప్పి జనం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. యూరోపియన్ యూనియన్లో ఉంటే యూరోప్లో ఉండే ఇతర దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు, మన బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయని. అయితే ఇండియన్స్ చాలామంది లండన్ వెళ్ళి చదువుకోవాలని డ్రీమ్తో లండన్ వెళ్తారు, సెటిల్ అవ్వాలని డ్రీమ్తో వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే రెస్టారెంట్స్లో అక్కడ పనిచేశారో వాళ్ళందరూ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా, ఈ జాబ్కి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకుండా చేస్తున్నారు. వాళ్ళందరిపైన రైట్స్ జరిగాయి. వాళ్ళందరికీ కూడా మనీ, శాలరీస్ కూడా బ్యాంక్ అకౌంట్స్కి వేయరు అనమాట. సో క్యాష్ రూపంలో ఇస్తారు. వీళ్ళందరూ ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు దాదాపు 600-700 మంది అరెస్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. అది నిజమే, అది అరెస్ట్ అయ్యారు కూడా. మెయిన్గా సడన్గా రైట్స్ జరిగాయంట. ఇది యాంటీ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అని బ్రిటన్లో వాళ్ళు రైట్స్ చేశారనమాట. యూజువల్గా ఇప్పుడు పోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళకి, యూకేకి కావచ్చు, లేదంటే యూఎస్కి పోవాలి, లేదంటే అక్కడ మేము సెటిల్ అవ్వాలి అనేటువంటి ఇండియన్స్కి ఏం చెప్తారు మీరు స్టూడెంట్స్కి? దిస్ ఇస్ అ గోల్డెన్ ఎరా ఫర్ ఇండియా. మనము వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నాం. ఇండియా విశ్వగురువుగా మారుతుంది. ప్రపంచం మొత్తం, నేను అంటాను 2047కి మనకి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఆ సెలబ్రేషన్ టైంకి ఇండియన్ వీసా కోసం ఇండియన్ కాన్సులేట్ అమెరికా బయట అమెరికన్స్ వెయిట్ చేయాలంటా నేను. మనం వెళ్ళి సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్ లాగా వాళ్ళ చేత బేడీలు, కాళ్ళకు బేడీలు వేయించుకుని మానవ హక్కులు ఉల్లంఘనతో అతి హీనాతిహీనంగా అక్కడ బతకాల్సిన అవసరం మనకేంటి? మనం సంపద ఇక్కడ సృష్టించుకుందాం, మన ఉద్యోగాలు మనం ఇక్కడ సృష్టించుకుందాం. దీనికి ప్రభుత్వం, ప్రజలు, తల్లిదండ్రులు అందరూ అనుకుంటే, ముఖ్యంగా ఆస్పిరెంట్స్, విద్యార్థులు అందరూ అనుకుంటే వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశంలోనే బంగారు భవితని స్థాపించవచ్చు మనం అనమాట. దాన్ని పట్టుకుని మనం లండన్ వెళ్దామా, లేదా న్యూయార్క్ వెళ్దామా, లేకపోతే ఆస్ట్రేలియాలో క్యాన్బెరా వెళ్దామా, అది పక్కన పెట్టేశారు. వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ టు మేక్ ఇండియా గ్రేట్. ఈవెన్ కెనడాలో కూడా, కెనడాలో 4 లక్షల మంది, అమెరికా కన్నా ఎక్కువగా ఇండియన్ విద్యార్థులు కెనడాలో ఉన్నారనమాట. 4 lakhs ఉన్నారు. అక్కడ కూడా అంతే, 20,000 మంది మిస్సింగ్ కెనడాలో. తెలుసా మీకు అది? మిస్సింగ్ ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ కెనడా. వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు ఏంటో చాలా వరకు తెలియట్లా డీటెయిల్స్. ఎట్లా మరి? అసలు అదే కదా, అసలు యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి వెళ్ళారు, అది ఫేక్ యూనివర్సిటీయా, రైట్ యూనివర్సిటీయా, ఏం తెలియట్లేదు అనమాట. సో ఇట్లాంటి కాంటెక్స్లో మనం చేయాల్సిన పని ఏంటంటే మన విద్యార్థులు మనం సెక్యూర్ చేసుకోవడం. టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ భారతదేశంలో కూడా వచ్చాయి. నువ్వు ఫారెన్ క్యాంపస్లో చదువుకుందాం అనుకుంటున్నావా, చక్కగా నువ్వు వెళ్ళి గుజరాత్లో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ ఒకటి 2 ఫారెన్ క్యాంపసెస్ పెట్టింది. అందుకు ఇండియాలో కూడా, మన దేశంలో కూడా చాలా మంచి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. మీరు చూడండి, మన విజయవాడలో లాయలా కాలేజ్ ఉంది. ఎన్ని సంవత్సరాలు, more than 100 years చరిత్ర ఉన్న కాలేజ్ అది. అంత మంచి కాలేజెస్, అంత మంచి ఇన్స్టిట్యూషన్స్ వదిలేసి మనం ఈ డ్రీమ్స్ చుట్టూ పరిగెడితే చివరికి వాళ్ళ చేత ఎలా మనం ట్రీట్ చేయబడతాం? సెకండ్ గ్రేడెడ్ సిటిజన్స్ లాగా ట్రీట్ చేయబడతాం. కాబట్టి వీ హ్యావ్ టు గో బిగ్ అండ్ థింక్ బిగ్ అబౌట్ ఇండియా. అండ్ ఇండియాలో చదువుకోవడం ఒక అదృష్టంగా మనం భావించే రోజులు రావాలి. ఇండియాలో అవకాశాలు కూడా రావాలి. ఇప్పుడు స్టార్టప్స్ ఉన్నాయి, ఎంటర్ప్రినర్షిప్ బాగా డెవలప్ అవుతుంది. ఇండియాలో సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయి. వాటి మీద విద్యార్థులు దృష్టి పెట్టాలి. కానీ ఎక్కడికో పరిగెత్తి, అంటే దూరపు కొండలు నునుపు అంటారు కదా, దాని ప్రకారం తప్ప అక్కడ ఏమీ లేదని అర్థం అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.